ఆర్తమూరు కూటమి ప్రభుత్వం సుపరిపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి. ఆర్తమూరు కూటమి ప్రభుత్వం సుపరిపాలన 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆర్తమూరు గ్రామంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తో కలిసి ఇంటింటికి తిరుగుతూ టీడీపీ పరిపాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్రంలో విషపూరితమైన పార్టీ వైఎస్ఆర్ పార్టీ నిరంతరం విషం కక్కుతూ విషం చిమ్మటం, శవరాజకీయాలు చేస్తూ కులాల మధ్య కుంపటి పెట్టడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజం నిలకడగా వెళ్తుంటే అబద్ధం పరిగెడుతోంది, కానీ అంతిమంగా గెలిచేది నిజాయితీ గల కూటమి ప్రభుత్వమే అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ఉంటుంటే వాటిని అసత్యాలుగా చిత్రీకరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మరియు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంటిమల్లి మండలం అత్తమూరు గ్రామం ఈరోజు 2 ఏళ్ల సుపరిపాలన ప్రజలకి వివరించడానికి డోర్ టు డోర్ వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా పెడన ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలుసు, నిరంతరం వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉండే మనిషి ఆయన. మరి రాష్ట్రంలో విషపూరితమైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అది గొడ్ల పార్టీ. నిరంతరం విషం కక్కటం, విషం జమ్మటం, శవరాజకీయాలు చేయటం, కులాల మధ్య కుంపట పెట్టడం, దీంతోనే ముందుకు వెళ్తాం. వాటికి వెన్నుతో పెట్టిన విద్య. రాష్ట్రంలో నిజం నిలకడగా వెళ్తుంటే అబద్ధం పరిగెడతా ఉంది, కానీ అంతిమంగా గెలిచేది నిజమే అని గొడ్ల పార్టీ గుర్తించాలి. ప్రతి దాని మీద ఏదో విషం జిమ్మాలి, మన ఉనికి చాటుకోవాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు గతంలో వాళ్ళని బూతులు తిట్టించడం, లేకపోతే ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టించడం తరచుగా చేసేవారు గొడ్ల పార్టీ. కానీ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎలా ఇబ్బంది పెడుతున్నారంటే అభివృద్ధి చూపించి, సంక్షేమాన్ని చేసి చూపించి, ఏదైతే తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము ఇస్తాం, 13,000-15,000 ఇస్తామని చెప్పడం, ఈరోజు దాన్ని అమల్లోకి తీసుకురావటం కానీ, 3 సిలిండర్లు కానీ ఇంటికి, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ఇవన్నీ కూడా మీ వల్ల సాధ్యం కాదని ఎగతాళి చేస్తే ఈసారి సుసాధ్యం చేసి మరి చేసి చూపించిన పార్టీ ఎన్డీఏ కూటమి. అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడుల్ని చూసి ఓర్వలేక ఏదో విషం జమ్మాలనే ప్రయత్నం తప్ప, అక్కడ డిఎస్సిలో కూర్చొని రాసిన వాళ్ళు కానీ కనీసం వచ్చిన రాలేక ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కానీ ఎక్కడన్నా కనిపించారా అంటే ఎక్కడ నా బాబుకి యూత్ కూడా కనిపించిన వైనం ఎక్కడా కూడా. వాళ్ళు ఏదో విషం జమ్మాలి, బుర్ర చల్లాలి, అసలు వీళ్ళకి మాట్లాడే అర్హత ఉందా? ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? ఫస్ట్ సంతకం, తొలి సంతకం డిఎస్సి మీద సంతకం పెడతానన్నారు. పెట్టిన తర్వాత 450 కేసులు పెట్టినా కోర్టు కొట్టేసి పక్కన ఆడేసిందంటే కోర్టు వ్యవస్థని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. 450 కేసులు కొట్టి క్రిస్టల్ క్లియర్ గా జరిపితే ఏదో వాగుతా ఉన్నారు. అసలు అతనికి పాలన మీద అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతను ఎంతసేపు డార్క్ రూమ్ లోనే ఉండి పాలన చేద్దాం అనుకున్నారు. ఎప్పుడు ఏ నాయకుడైనా గత 5 ఏళ్ల పాలనలో, గొడ్డల పార్టీ పాలనలో ఎప్పుడైనా ప్రజల మధ్యకి నాయకులు వచ్చిన వైను, ఒక ఎమ్మెల్యే వచ్చిన వైను ఉందా? పోనీ ఒక ఎమ్మెల్యేకి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వైను ఉందా? కార్యకర్తల మాట ఎట్టుంచండి. ఎప్పుడు ఆయన వచ్చినా సరే వాలంటరీ వ్యవస్థని, డ్వాక్రా గ్రూప్ మహిళలను అందరినీ కూడా రోడ్లు ఎక్కించడం, ఒక ముగ్గు సర్కిల్ లాంటిది వేయించి అందులో నిలబెట్టడం, పరదాలు కట్టడం, ఏదైనా వరద వచ్చినా సరే ఒక స్టేజ్ వేయించడం, 4 స్టిల్ ఇవ్వటం, మళ్ళీ డార్క్ రూమ్కి వెళ్ళటం.
ఆయన మైసూర్ మహారాజులాగా విశాఖపట్నం రోజున ఒక రోజు రాజధాని అన్నారు, లేకపోతే 3 రాజధానులు అన్నారు. అసలు రాజధాని ఎందుకన్నారు? విశాఖపట్నంలో 450 కోట్ల ప్రజాధనాన్ని నిరుపయోగంగా ఆయన ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన చేసిన పిచ్చి పనులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన ఒకదాని అలాగే ఒక రాజధాని విషయం, అలాగే పోలవరాన్ని పూర్తిగా పడుకోబెట్టారు. ఈ రోజు పోలవరం అభివృద్ధి చెందుతుంది, 2027కి అందుబాటులోకి వస్తుందంటే రాష్ట్ర రైతాంగం అంతా అభివృద్ధి చెందుతుందని భావించాలి.